హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. నేను మీ జగదీష్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చి మా మమ్మీ టమాటా పచ్చడి పెడుతుంది ఫ్రెండ్స్. ఎండాకాలం కదా, సో ఎండాకాలంలో టమాటాలు కొంచెం తక్కువ ధరకు దొరుకుతాయి. సో టమాటా పచ్చడి పిల్లలు కూడా ఇష్టంగా తింటారని టమాటా పచ్చడి పెడుతుంది. ఆ ప్రాసెస్ ఎలా చేస్తుంది ఏంటో మన సబ్స్క్రైబర్స్ కి చూపిస్తాం నేను ఇప్పుడు. ఫ్రెండ్స్, మా మమ్మీ ఇంకా టమాటా పచ్చడికి అన్ని రెడీ చేసింది. సో ఇవి వచ్చి యాక్చువల్గా 1 kg టమాటా తీసుకుంది. ఒక 3 days ముందు ఈ టమాటాలను తీసేసుకొని మంచిగా నీట్గా కడిగేసి ఆ టమాటాలన్నీ గట్టిగా పిసికి ఇట్లా రసం లాగా చేసింది ఫ్రెండ్స్. ఆ రసంని ఫ్రిడ్జ్ లో పెట్టేసింది 3 days నుంచి. సో తర్వాత ఏవైతే పిసికిన టమాటాలు ఉంటాయో అవి ఎండలో పెట్టింది 3 days. ఇలా ఎండకి ఎండబెట్టేసింది. సో అవి ఇప్పుడు మంచిగా కర్ర కర్ర లాగా అయ్యాయి. ఇలా అయ్యాయి మంచిగా. ఈ టమాటా పచ్చడి పెట్టే 3 days ముందు ఇలా చేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవన్నీ ఇక రెడీ చేసుకున్నాక పోనీ పెడతారు ఫ్రెండ్స్. పోనీ పెట్టేటప్పుడు ముందుగా పొయ్యి ముట్టించేసుకొని కొంచెం ఆయిల్ పెట్టేసుకొని కడాయి పైన అది ఆయిల్ వేడెక్కాక ఇవన్నీ దీంట్లో వేస్తారు. ఇవేంటి మమ్మీ? ఇవేమేమో చెప్పు. ఆవ పొడి, మెంతి పొడి, నువ్వుల పొడి, ఎల్లిగడ్డ, ఎండిమిర్చి, కరివేపాకు. ఇవన్నీ ఏం చేస్తావు ఇప్పుడు? పోనీలు వేయాలి. ఇలాగా ఆయిల్ పోసేసుకొని వేడెక్కాక పోనీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా చూద్దాం మనం ప్రాసెస్. టమాటా పచ్చడి అయితే ఎవ్రీ ఇయర్ మా మమ్మీ ఇలా పెడుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. సో మన సబ్స్క్రైబర్స్ కోసం అని నేను కూడా చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంతమంది టమాటా పచ్చడి ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి కింద వీడియోలో. ఫ్రెండ్స్ ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, సో కుండ అనేది ఎప్పుడో కొనుక్కున్నాం ఫ్రెండ్స్ 3 years బ్యాక్. అదే కుండ యూజ్ చేస్తున్నాము. ఎండాకాలం ఇలా కుండలో వాటర్ తాగితే మంచిది అని. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ వాటర్ కన్నా ఈ కుండలో వాటర్ అనేది మంచిది ఫ్రెండ్స్. ఇంకా పచ్చడి ప్రాసెస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంకా నూనె వేడెక్కాక ఇలా ఎండిన టమాటాలు ఉన్నాయి కదా, ఆ తొక్కలు, ఎండిన తొక్కలు దీంట్లో ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా టమాటా పచ్చడి ట్రై చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో టమాటా పచ్చడి పెట్టాక టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఫైనల్ గా కూడా. ఇట్లా లైట్ గా ఫ్రై చేసేసుకొని మన టమాటా పులుసు ఉంది కదా ఫ్రెండ్స్, ఆ పులుసులో ఇలా వేసేసుకోవాలి. ఇలా పులుసులో ఇలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ పులుసులో వేసేసుకున్నాక ఇలాగ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా కలుపుకున్నాక సరే, ముక్కలు అనేటివి కొంచెం పెద్దగా ఉన్నాయని అవి గ్రైండర్ పట్టాలి ఫ్రెండ్స్. గ్రైండర్ పడితే మనకి చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతాయి, చాలా బాగా అవుతాయి. సో ఇలాగా గ్రైండర్ పట్టడానికి గ్రైండర్ గిన్నెలో వేసుకుంటున్నాము ఫ్రెండ్స్. ఆ వక్కల్ని ముందు కూడా పట్టుకోవచ్చు. సో మేమైతే కలిపాక ముక్కల్ని గ్రైండర్ లో పడుతున్నాము. మేమైతే కలిపాక ముక్కల్ని లైట్ గా గ్రైండర్ పడుతున్నాం, మరి బాగా కాకుండా లైట్ గా గ్రైండర్ అయితే పడుతున్నాం. సో ఫ్రెండ్స్, ఇలాగ గ్రైండర్ పట్టుకున్నాము ఫ్రెండ్స్. ఇంకా టమాటాలు గ్రైండర్ లో పట్టుకున్నాక మనకు టమాటాస్ ఇలా అయిపోయాయి. సో ఇది ఇంకా పచ్చడి రూపంలో అయిపోయింది మనకి. ఇంకా ఇప్పుడు పోనీ పెడుతుంది మా మమ్మీ. సో ఇందాక వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లోనే పోనీ పెడుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిగడ్డ ఇవన్నీ నూనెలో వేస్తుంది. నూనెలో వేసి మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉంచుతుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మంచిగా ఏగుతున్నాయి ఇవి. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి మిడిల్లో, ఎందుకంటే మాడిపోతాయని. మెంతి పొడి, ఆవాల పొడి, నువ్వుల పొడి అన్ని ఇలా వేసుకొని మిక్స్ చేసేయాలి. కొద్దిసేపు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా కారం ఎంత సరిపోయినంత వేసుకోవాలి. సరిపోయినంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు మరి ఉప్పు కాయలకే పట్టినాం కదా, పట్టి ఎండబెట్టాలి.
ఓకే. పసుపు ఉప్పు వేయట్లేదు ఎందుకంటే మనము ఆ టమాటాలు ఎండలో పెట్టాం కదా ఫ్రెండ్స్, అప్పుడు ఎండలో పెట్టేటప్పుడే వాటికి రాసి ఎండబెట్టారు. సో ఇలా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్, మిక్స్ అనేది ఇలా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఇది గ్రైండర్ లో పట్టిన టమాటాది పేస్ట్ ఉంది కదా, అంటే టమాటాలది రెడీ చేసుకున్నాం కదా, దాంట్లో ఈ పోని పెట్టింది మిక్స్ చేస్తుంది. ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకొని ఆ రెండింటిని మంచిగా కలపాలి ఫ్రెండ్స్. ఇలాగా కలుపుకుంటే ఇంకా టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది మనకి. ఇలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకుంటే మనకి ఇంకా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. చూద్దాం ఇంకా టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటని. ఇంకా టేస్ట్ ఎలా ఉందో అనేది కొంచెం రైస్ ఉంటే ఆ రైస్ ని పచ్చడితో మిక్స్ చేసి చూస్తుంది ఫ్రెండ్స్. ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మనం కూడా. సో ఇంకా టమాటా పచ్చడి రెడీ అయిపోయాక ఇలాగ జాడీలో, ఇలా మా ఇంట్లో చిన్న జాడీ ఉంది ఫ్రెండ్స్, ఇది పాతకాలంలో ఉండేటి జాడీలు, ఈ జాడీలో పెట్టేసుకొని పెట్టుకుంటారు. ఐ థింక్ ఒక ముద్ద నాకు పెడుతుంది ఫ్రెండ్స్, చూస్తున్నాను టేస్ట్ ఎలా ఉందనేది. చాలా బాగుంది మమ్మీ, లైట్ గా స్పైసీ ఉంది. స్పైసీ కూడా ఉండాలి టమాటా పచ్చడి. టమాటా పచ్చడి బాగుంది. మా మమ్మీ అయితే అట్లాగే తింటుంది ఆ బోకేతోనే. ఇంకా ఈ టమాటా పచ్చడికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా పంపిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాము. అందాక బాయ్ బాయ్.